ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 31వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. భగవానుని విశ్వరూపము చూసిన అర్జునుడు ఆశ్చర్యచకితుడై భగవానుని పలు విధములుగా వేడుకోవటము ఈ 31వ శ్లోకంలో కూడా మనం తెలుసుకుంటాము. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతు మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోర్చున్నాను. ఏలననా నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. దేవోత్తమ, భయంకరాకారము గల నీవెవరో నాకు చెప్పుము. ఏలా అంటే నీ ప్రవృత్తిని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. కాబట్టి ఆదిపురుషుడవకు నిన్ను గూర్చి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నీకు నా నమస్కారములు. నన్ను అనుగ్రహింపుము అని భగవానునితో అర్జునుడు ఇలా వేడుకుంటున్నాడు. భగవంతుని గురించి తెలుసుకొనదలిచిన వాడు అర్జునుని వలె వినయము కలవాడై భక్తి స్వభావము కలవాడై ఉండవలెను అని చెప్పని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. అర్జునుని ప్రశ్నకు భగవానుడు సమాధానమసంగటము తదుపరి 32వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.